ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఆగస్టు 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు గల ఆగస్టు నెల మాస ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. తులారాశి వారికి ప్రారంభములుగా ఇటు 16వ తారీఖు వరకు కూడా కుజుని యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఇంచుమించు 17వ తారీఖు నుంచి లాభస్థానంలోకి రవి సంచారం కూడా అనుకూలంగా ఉంది. అయితే ఆగస్టు 16వ తారీఖు నుంచి కుజుడు 7వ స్థానంలో మేషరాశి సంచారము కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా చెప్పుకోవాలి. 7వ స్థానమందు ఉన్నటువంటి కుజుడు ధనక్షయం, మనశ్శాంచల్యం, స్థానభ్రష్టత్వం అనేటువంటి శాస్త్రం ప్రకారంగా కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ప్రతి విషయంలోనూ కూడా ఒకంత తగ్గి ఉండడం చాలా మంచిది. 7వ స్థానంలో కుజ సంచారం సాధారణంగా కుజదోషం అంటాం. దానివల్ల ప్రధానంగా రక్త సంబంధమైనటువంటి ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయానికి వాదోపవాదాలు, కుటుంబపరమైనటువంటి చికాకులు, సోదరి స్థానాలతో వాదోపవాదాలు, తల్లిదండ్రులతో ఇబ్బందులు, ఇటువంటి చికాకులు జరిగేటువంటి ప్రమాదం ఉంది. దాన్ని జాగ్రత్తగా ఉండాలంటే అదుపులో ఉంచుకునేటువంటి స్థితిని తెచ్చుకోవాలి. కుజుని యొక్క సంచారం వల్ల వాహన ప్రమాదాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి 17వ తారీఖు తర్వాత సెల్ఫ్ డ్రైవింగ్, ఆగస్టు 17 నుంచి పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి ఫస్ట్ టార్గెట్ సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాల్సినటువంటి సమయం. ఎందువల్లంటే 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుని వల్ల ఆరోగ్యం కూడా ఇబ్బంది కలిగేటువంటి ప్రమాదం. అదే స్థానంలో రాహువు యొక్క తీక్షణ దృష్టి ఇప్పుడు 8వ స్థానంలోకి ప్రవేశించేటువంటి అవకాశం తొందరలోనే జరుగుతోంది. కాబట్టి రాహువు వల్ల కూడా ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు, శారీరకంగా ప్రతి చిన్న విషయంలోనూ కూడా అలసిపోవడం, చిన్న ఇబ్బందులు జరగడం వల్ల జరిగేటువంటి అవకాశం ఉంది. వీటిలన్నీ దానికి తోడు మీకు అర్ధాష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావం మీకు నడుస్తూ ఉన్నది. శనైశ్వరుని యొక్క స్థితి వల్ల అనారోగ్యం కూడా ఇబ్బందులు కలిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వీటిలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటూ మనం ముఖ్యంగా ఆగస్టు నెలలో 15వ తారీఖు నుంచి ఈ యొక్క స్థితిగతులన్నీ కూడా పరిగణలో తీసుకుని మనం ఏ విధంగా ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవాలనే విధంగా ఆలోచిస్తే అర్ధాష్టమి యొక్క శనైశ్వరుని యొక్క ప్రభావం, శనివార నియమాలు చేయడం, శనైశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళడం, దీపం పెట్టడం, నువ్వుల నూనె పొయ్యడం, చిమ్మిలి ఉండలు నైవేద్యం పెట్టడం, శనివార నియమాలు చేయడం వల్ల శనైశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది, ఇబ్బంది లేదు. కానీ కుజుని ప్రభావం ప్రధానంగా కుజుని 7వ స్థానంలో సంచారం వల్ల కుజుని యొక్క స్థితిని అనుకూలంగా మార్చుకోవాలి. అంటే కుజుని యొక్క ఆరాధ్య దేవత మన కుజాష్టోత్రం చదువుకోవడం, కుజుని యొక్క స్తోత్రాలు చదువుకోవడం, ఆయనకి పూజ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ప్రధానంగా ఆయన అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారము కూడా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోవడం, లేదా జంట నాగులకి పాలు పోయడం, పంచామృతాల్లో పాలు పోయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు నైవేద్యం పెట్టడం, స్వామివారికి ఇష్టంగా ఆ దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పులగం అన్నం అంటే ఇష్టం కాబట్టి పెసరపప్పు, బియ్యం, బెల్లం, పెరుగు ఇచ్చి నైవేద్యం పెట్టమండం, పులగం వండి నైవేద్యం పెట్టమండం, ఇట్లా అన్నీ చేసుకోవడం వల్ల ఆవహించినటువంటి గ్రహదోషాలు అదుపులోకి వచ్చేస్తాయి. అదేవిధంగా కుదిరితే ఒక మంగళవారం రోజున కందులు లేదా కందిపప్పును దానం ఇవ్వడం, ఎర్రటి వస్త్రాన్ని దానం ఇవ్వడం, బ్రహ్మచారికి ఎర్రటి వస్త్రాన్ని దానం ఇవ్వడం, ఇది చేయడం వల్ల ఆరోగ్య సమస్యలన్నీ కూడా అదుపులోకి వచ్చేస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి. చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి శనైశ్వరుని అంతా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఇస్తాడు. 7వ స్థానంలో ఉన్న కుజులు కూడా అదే స్థితిని కలగజేస్తారు. రెండు ఒకేసారి వచ్చి ఉన్నాయి. కాబట్టి జన్మరాశి మీద శని యొక్క దృష్టి, జన్మరాశి మీద కుజుని యొక్క దృష్టి రెండు ఉండడం వల్ల ఆవహించినటువంటి సమస్యలు తొలగిపోవాలి అంటే నేను చెప్పినటువంటి పరిహారం శాస్త్రీయుక్తంగా చేసుకోవడం వల్ల అదుపులోకి వచ్చి మానసికంగా ప్రశాంతత లభించి ఆనందకరమైనటువంటి స్థితిని అనుభవించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ దిశగా ప్రతినిత్యము కూడా
ప్రయత్నాలు ప్రారంభించి ఆనందంగా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకైతే కొంత పరీక్షా కాలమే. విద్యాస్థానమందు శనైశ్వరుడు ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా విద్య చెయ్యి దాటిపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఈ సంవత్సరం విద్య అసలే కరోనా ఇటువంటి ఇబ్బందుల వల్ల విద్య చాలా దూరంగా ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా కొంత విద్యా విఘ్నాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవద్దు. నేను చదివాను, గతంలో నాకు ఆలోచన ఉంది, నేను గ్యారంటీగా రాయగలుగుతానని ఉంటే కనుక పేపర్ ముందు కూర్చునేటప్పుడు అన్నీ మర్చిపోయేటువంటి పరిస్థితి. శనైశ్వరుడి యొక్క దృష్టి జన్మరాశి మీద ఉండడం వల్ల మందబుద్ధి, మందగమనం, ఆలోచనలు తగ్గిపోవడం, అనుకున్నటువంటివన్నీ కూడా మర్చిపోవడం, ఇవన్నీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా ఆలోచించండి. అంతేకాకుండా తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో వ్యాపారస్తులైతే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లనంటే మీ అంచనాలను మించి ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులు కానీ, నిల్వ చేసి అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు కానీ పరీక్షా కాలంగా భావించాలి. ఎందువల్లనంటే మీ అంచనాలను మీరు ఒక రేటుకు కొని ఒక రేటుకు అమ్ముదాం అనుకుంటే ఈ లోపల మీ అంచనాలను మించి రేటు తగ్గిపోయి నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపడవద్దు. బంగారంలో ఉండేటువంటి వ్యాపారస్తులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్లక్చువేషన్స్ చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ నెలలో. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి ముందుకు వెళ్ళండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ప్రభుత్వ ఉద్యోగులకు 100కి 100% స్థానచలనం జరిగి తీరేటువంటి అవకాశం ఉంది. లేదా ఇల్లైనా మారుతారు. ఇష్టం లేని ప్రదేశానికి స్థానచలనం జరగవచ్చు. లేదా పెద్ద పెద్ద ఆఫీసర్స్ తోటి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చి అది కొంతగా ఉద్యోగ విషయంలో కొద్దిగా ఆగేటువంటి ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసు రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షణ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, పోలీసు వ్యవస్థలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. పదునైనటువంటి కత్తులు, తుపాకులు ఇటువంటి వాళ్ళ ఇబ్బందులు కలిగేటువంటి స్థితి కనబడుతోంది. కుజుని యొక్క దృష్టి వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. గురుని యొక్క 3వ స్థానంలో ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం 9వ స్థానం భాగ్యమందు భాగ్యస్థితి, భాగ్య దృష్టి కలగడం వల్ల, భాగ్యస్థానాన్ని గురుడు చూడడం వల్ల ధన విషయంలో సమస్య రాదు. ఏదో రూపంలో ఏదో రకంగా సమయానికి ధనం చేతికి అందుతుంది. దానివల్ల కొంత మానసికంగా ధైర్యం, ఏదో సమస్య ఏదైనా వచ్చినా ఎదుర్కోగలననేటువంటి ధైర్యం ఉంటుంది. కాబట్టి ఆగస్టు నెల కొంత పరీక్షాకాలంగా ఉంది. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా కొంత జాగ్రత్త వహిస్తే అనుకూలతలు లభిస్తాయి. కానీ ఇక్కడ రవి యొక్క అనుగ్రహం చాలా ఉంది. మీకు ఏమాత్రం భయం లేదు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు కూడా ఆయన లాభస్థానం ముందు రవి యొక్క అనుగ్రహం ఉంది. ఆ రవిని 3వ స్థానంలో ఉన్న గురుడు చూడడం కూడా యోగదాయకమే. దానివల్లే ధనపరమైనటువంటి సమస్యలు లేకుండా కొంత ఆనందకరంగా ఉంటారు. కుజుని యొక్క స్థితి వ్యతిరేకంగా ప్రధానంగా ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కానీ, వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల విషయంలో కానీ కొంత జాగ్రత్త వహిస్తే ఎటువంటి సమస్యలున్నా మీరు పరిష్కరించుకోగలుగుతారు. కాబట్టి ఆ దిశగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ చేసుకుంటూ ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా మీరు ఒకవేళ ఏదైనా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసినా, ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చినా ప్రతి విషయంలోనూ కూడా కొద్ది జాగ్రత్త వహించకపోతే ఇబ్బందికరమైనటువంటి స్థితిలో, అంటే కుజుని యొక్క స్థితి వల్ల, శనైశ్వరుని యొక్క స్థితి వల్ల, ఈ రెండు గ్రహముల యొక్క దృష్టి 16వ తారీఖు నుంచి జన్మరాశి మీద పడడం వల్ల, తప్పటడుగులు వేసి తప్పు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత మానసికంగా నలిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. నేను అలా చేసి ఉండకూడదే, తొందరపడ్డానని మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకున్నా వెనక్కి తీసుకోలేరు. కాబట్టి తల్లిదండ్రులతోటి, పెద్దలతోటి ఆలోచించి ఈ విషయం సరైనదా కాదా అనే విధంగా మీరు ఆలోచించి ముందుకు వెళ్తే విజయాన్ని సాధిస్తారు. కాబట్టి జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. తొందరపడకండి. ప్రతి విషయంలోనూ కూడా దైవానుగ్రహాన్ని ముందు పెట్టుకుని భగవంతుడిని ఎక్కువగా పూజిస్తూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతూ ముందుకు వెళ్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బాగా ఆరాధించండి.
శనైశ్వరుణ్ణి బాగా ఆరాధించండి, ఆయనకి నువ్వుల నూనెతో దీపం పెట్టండి, నువ్వుల ఉండలు నైవేద్యం పెట్టండి, శనివార నియమాలు చేయండి. ఇవన్నీ చేసుకోవడం వల్ల సమస్యలు దాటిపోతాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ఆరోగ్య విషయంలో కూడా తగినంత జాగ్రత్తలు తీసుకోండి. సమస్య ఎంత జటిలమైనా సరే ఆలోచనతో మీరు పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంది. ఎందువలన అంటే లాభమందు, రాజ్యస్థానమందు, లాభస్థానమందు సంచరించేటువంటి రవి యొక్క అనుగ్రహం, 16వ తారీఖు ఉన్నటువంటి కుజుని యొక్క అనుగ్రహం చాలా ఉంది. కాబట్టి సమస్యలు ప్రారంభమైన 16వ తారీఖు లోపు, కాబట్టి ఆగస్టు 16 లోపులో ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా చక్కబెట్టుకుని ఒక సంపూర్ణమైనటువంటి దశానిర్దేశం చేసుకుంటే రాబోయేటువంటి రోజులు కూడా విజయపదంలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవుడు.